ఎక్కడికక్కడే ఇసుక దందా కొనసాగుతుంది. అయితే అనేక రీచ్లలో అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా ఇసుక రవాణా అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలో చూసినట్లయితే అనేక రీచ్లలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట చూసినట్లయితే అత్యధిక ధరలు ఇసుక పలకడంతో వినియోగదారులు ఇల్లు కట్టుకోలేని నిర్మాణాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఉన్నారు. చెప్పండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందా ఎట్లా ఉంది? అసలు ఈ రీచ్లు వేలం వేశారా? అసలు ఏదో సంస్థ కప్పిచ్చింది, ఆ సంస్థ నడిపిస్తుందా లేదంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అవినీతికి పరాకాష్ట ఇసుక దందా. ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల ప్రకారం దోపిడీ జరుగుతోంది. స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వారి పార్టీ అధికారులు కానీ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా తవ్వేస్తూ ఉన్నారు. ఉదాహరణకి గోదావరిలో డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. డ్రెడ్జింగ్ పర్మిషన్ లేదు, పర్యావరణ అనుమతులు లేవు. ఎక్కడైతే బ్యారేజ్కి దగ్గరగా రోడ్ కమ్ రైల్వే యంత్రాలకు దగ్గరగా గ్యామన్ బిడ్డికి దగ్గరగానే ఇసుక తవ్వుతుంటే పట్టించుకునే నాదులేడు. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా కుమ్మక్కైపోయి ఈ దోపిడీదారులకు సహకారం అందిస్తూ ఉన్నారు. ఇసుక రేటు ఇదివరకు 2500 రూపాయలకి 2 యూనిట్ల ఇసుక ఇంటి ముందు పోసి వెళ్ళేవాళ్ళు రాజమండ్రిలో. ఇవాళ అది 12,000 రూపాయలు. అయినా దొరకదు, మంచి ఇసుక దొరకదు. ఏమైపోతుంది? ఎక్కడెక్కడ తరలిపోతుంది? చెన్నైకి తరలిపోతుంది, హైదరాబాద్కి తరలిపోతుంది. మరి ఇక్కడ ఎందుకు దొరకట్లేదు? ఇవాళ ఇది అసలు ఎంత డబ్బు వసూలు చేశారు మీరు? ఎవరికి అప్పచెప్పారు? ఆ డబ్బు ఏమైపోతుంది? వైట్ పేపర్ పెట్టమనండి. అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గత 3 సంవత్సరాలుగా ఈ సంవత్సరం వారీగా వచ్చిన ఆదాయం నెలవారీగా చెప్పండి. ఇది దోపిడీ తెలిసిపోద్ది. ఎవరికి ఇచ్చావు? నీ అంతేవాసులకు ఇచ్చి దోపిడీ చేస్తున్నావు. పావలా ఖజానాకి 3 అంతులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తా ఉంది. ఈ అవినీతి ఎక్కడ చూసినా ఎక్కడ లంకలు లేవు. ఉదాహరణకి ఇవాళ వేమగిరి దగ్గర ఉన్న కడిపులంక ఇసుక ర్యాంపుల్లో ఏం జరుగుతుంది? మిషన్లు పెట్టి దోచుకుంటూ ఎక్కడెక్కడ లోతుగా ఒక పద్ధతి లేకుండా తవ్విన పనిగా మొత్తం మండలంలో నీటి మట్టం పడిపోయింది. బోర్లు కిందకి వెళ్ళిపోతున్నాయి. 30 అడుగుల్లో ఉన్న బోరు ఇవాళ 80 అడుగులకి 70 అడుగులకి కిందకి వెళ్తే కానీ నీరు దొరకని పరిస్థితి వచ్చింది. అంటే నీటి మట్టం గోదావరిలో కూడా నీటి మట్టం పడిపోతుంది. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. అధికారులకు చెబితే, కలెక్టర్లకు చెప్పినా ఏమి ఎరగనట్టు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. ఇది మొత్తం కూడా ప్రభుత్వ దోపిడీకి పరాకాష్ట. ప్రభుత్వాన్ని అడ్డబెట్టుకొని దోపిడీదారులు ఎవరైనా మాట్లాడితే, నీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు మాట్లాడితే సిఐడి ఎంక్వైరీ, కేసులు పెట్టడం, జైళ్ళకు పంపించడం, ఎవరు నోరు మెదపకుండా చేయడం కోసం తప్పుడు అవగాహనతో ఈ రోజున రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి ప్రజా వాక్ని అణచివేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా కానీ ఆగదు. ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. మీరు ఆపిన ఆగదు. బంగాళాఖాతంలో కలుపుతారు. ఇసుకలో కానీ, మైనింగ్లో కానీ, లిక్కర్లో కానీ ఈ దోపిడీ వేల కోట్లలోకి వెళ్ళిపోతూ ఉంది. కనుకనే ఇవాళ ఇసుక మాఫియాని ఆపాలి. ఇసుక ఫ్రీగా చేయాలి, సరసమైన ధరకు అందేలాగా చేయాలి. ఏమీ జరగని లేని రోజునే తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వాడు ఇసుక మాఫియాతోటి పెట్టరేగిపోతూ ఉన్నారు. ఎక్కడ గోదావరి లంకలు కదిలిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా వెంటనే డ్రెడ్జింగ్ ఆపాలి. ఎన్ఆర్జీసీ కూడా ముందుకు వచ్చి దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. డ్రెడ్జింగ్ చేసే విధానాన్ని ఆపకపోతే గోదావరి పరివాహంలోని తేడాలు వచ్చేసే పరిస్థితి ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే అనుమతులు లేకపోయినా, అనుమతులు గడువు ముగిసినా కానీ కొన్ని రీచ్లు ఇంకా ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటున్నారు. అలాగే మీరు చెప్పిన డ్రెడ్జింగ్ కూడా చాలా విపరీతంగా జరుగుతుంది. దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాను? స్థానిక నాయకులు, ముఖ్యమంత్రి గారు ఆయన ఓట్ల కోసం, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడం కోసం అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు ఏం చేస్తే అది చేయండి, వాళ్ళు ఏం చేస్తే దోచుకున్నా చూసి చూడనట్టు పొమ్మన్నారు. అందుకని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పెట్టరేగిపోతున్నారు. స్పీకర్ల దగ్గర నుంచి అందరూ పెట్టరేగిపోయి ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఇవాళ బొగ్గన గారు ఆయన ఏరియా మైనింగ్ మాఫియా గురించి మాట్లాడితే కేసులు పెడతామంటారు. అంటే ఎన్నాళ్ళని ఆపగలరు? భారత రాజ్యాంగం కల్పించిన 19 షెడ్యూల్ ఇచ్చిన భావస్వేచ్ఛను కూడా హరిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు కనుక మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఏం చేయదలుచుకున్నారు? సమగ్ర విచారణ చేయిస్తాం. సరసమైన ధరలకు ఇసుక అందేలాగా చేస్తాం. ప్రభుత్వానికి వనరులు సమకూరేలాగానే రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలు కాకుండా చూడటం కోసం, ట్యాక్సులు ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం, రాష్ట్రంలో సక్రమైన పరిపాలన రావడం కోసం ప్రయత్నం చేస్తాం. మళ్ళా భవన నిర్మాణ రంగం పుంజుకునేలాగా, రహదారులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వేగం చేసేలాగా, దాంట్లో ఇసుక కూడా ఒక భాగంగా చేసి ఇసుక పాలసీని నిర్ణయించి అందరికీ అందుబాటులో ఇసుకుండేలాగా మేము చేస్తాం. అంటే గతంలో ఉచితంగా ఇచ్చినట్టుగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి? ఇంకా ఏం పాలసీ? ఇప్పుడు ఒక సిస్టమ్ వస్తుంది. ఎవరో కూడా మధ్యలో నాయకులు ఎవరు భోంచేయకుండా, ఏ పార్టీ వాళ్ళైనా సరే అది వినియోగదారుడికి సరసమైన ధరకు రావాలి.
ఈ మధ్యలో దళారీలు ఉండకూడదు. ఆ విధానాన్ని రూపకల్పన చేస్తాం. అంటే ప్రస్తుతం అయితే అంటే ఎంత ఆదాయం వస్తుందంటారు, ఎంత అక్రమార్జన జరుగుతుందంటారు, అసలు ఎట్లా? పావలా వస్తుంది, 3 వంతులు అక్రమార్జన జరుగుతుంది. పావలే ప్రభుత్వానికి వస్తుంది. నేను అంటున్నా వైట్ పేపర్ పెట్టు. నువ్వు సంవత్సరం మైనింగ్ మీద, ఇసుక మీద వచ్చిన ఆదాయం ఎంతో చెప్పు, తేలిపోద్ది కదా. ధైర్యం లేదు. ప్రశ్నిస్తే ప్రశ్నల అసెంబ్లీలో నేను క్వశ్చన్లు వేసా, రానీరు. దాంట్లో ఆన్సర్ రాదు. అనేక పథకాల మీద వేసిన క్వశ్చన్లు ఆన్సర్ చేయకుండా మమ్మల్ని బయటకు గెంటేస్తా ఉన్నాడు. వెలుగులోకి రాని ఇట్లా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. వైట్ పేపర్ పెట్టు, నీకు దన్ను ఉంటే, ధైర్యం ఉంటే, నీకు ఎంత ఆదాయం వచ్చిందో, ఇంత రేట్లు పెంచావు, 6 రేట్లు 7 రేట్లు అమ్ముతున్నావు, ఏమైపోతుంది ఈ డబ్బంతా? వైట్ పేపర్ పెట్టు. లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి అందింది ఒకటే, వైట్ పేపర్ పెట్టి ఎంత వచ్చిందో చెప్పు, మేము నీకు తెలుస్తాం. ఇది గోరంట్ల బుచ్చిరెడ్డి గారు చెప్తున్నది. ఏదైతే ఇసుక వ్యాపారం జరుగుతుందో, ఇసుక ఏదైతే రీచుల నుంచి అలాగే డ్రడ్జింగ్ చేయడం ద్వారా ఇచ్చేస్తున్నారో, దీని మీద వచ్చే ఆదాయం పట్ల ఒక శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుచ్చిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం ఎక్కడ చూసినా సరే బ్రిడ్జీల దగ్గర, రాజమండ్రిలో గామైన బ్రిడ్జ్ దగ్గర, రోడ్డు గామైన బ్రిడ్జ్ దగ్గర కూడా డ్రడ్జింగ్ చేసి ఇసుకని తవ్వేస్తున్నారు, అలాగే లంకలు తవ్వేస్తున్నారు. దీనివల్ల ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ నీటి మట్టం పడిపోతుంది. దీనివల్ల బోర్లలో వాటర్ కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి కంట్రోల్ చేయకపోతే ముందు చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి బుచ్చిరెడ్డి చెప్తున్న పరిస్థితి. దీని మీద వెంటనే అంటే ఇసుక ఆదాయం పట్ల వస్తుంది, గతం 4 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది ఒక శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీ